యోనా. దావీదు అంటాడు, నన్ను దేవుడు మహాజల రాశుల్లో నుంచి తీశాడు. ఫిజికల్గా లిటరల్గా ఎప్పుడు జరిగింది అంటే ఫిజికల్గా ఎప్పుడు జరగలేదు, స్పిరిచువల్గానైతే జరిగింది. భౌతిక శరీరము యెరూషలేములో ఉంది. దావీదు కాలంలో యెరూషలేము దేవాలయం లేదు. ఎందుకు? యెరూషలేము దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టారు. దావీదు కడదాం అనుకున్నాడు కానీ దేవుడు సెలవేయలేదు. నువ్వు కట్టొద్దు, ఆలోచన మంచిదే కానీ నువ్వు కట్టకూడదు, నీ కొడుకు కడతాడులే అని అంటే సరుకులన్నీ వెండి బంగారము ఇత్తడి ఇనుము రెడీ చేశాడు. ఫైనల్లీ ఇట్ వాజ్ సొలొమోన్ హూ బిల్ట్ ద టెంపుల్. బట్ స్టిల్ జెరూసలేం వాజ్ ద సిటీ ఆఫ్ గాడ్. అక్కడనే మందిరం కట్టాలి అని దేవుడు నిర్ణయించాడు. మహారాజు పట్టణము అంటాడు 48వ కీర్తనలో. యెరూషలేము మహారాజు పట్టణం, సర్వభూమికి సంతోషకరమైన పట్టణం. అక్కడ కూర్చున్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, యాజకులు ఉన్నారు. సింబాలికల్లీ తర్వాత టెంపుల్ వచ్చింది అనుకోండి, కానీ యెరూషలేం అంటే దేవుని యొక్క పట్టణం, దేవుడు ఉండే స్థలం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మెల్కీసెదెకు యొక్క రాజ్యం అది. షాలేము రాజు కదా, మెల్కీసెదెకు షాలేము రాజు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి ఆది లేనివాడు, జీవనమునకు అంతము లేనివాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి నుండి చెప్తాడు ఈ విషయం. రాజులను సంహారము చేసుకుని అబ్రహాం తిరిగి వచ్చుచుండగా ఎవరికి దశమ భాగములు ఇచ్చాను? ఎవడు దశమ భాగము తీసుకొని అబ్రహామును ఆశీర్వదించును? ఆ షాలేము రాజు అని చెప్తాడు. ఆయనకు 5 సంగతులు లేవట. తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, జీవితకాలానికి బిగినింగ్ లేదు, జీవనానికి ఎండ్ లేదు. ఈ 5 లేనివాడు ఎవడంటే దేవుడే. అమ్మ లేదు, నాన్న లేదు, మొదలు లేదు, తుది లేదు, జీనియాలజీ లేదు. ఏంటంటే అవుట్ ఆఫ్ నోవేర్ హీ సింప్లీ ఈజ్ ఎగ్జిస్టింగ్ బై హిమ్సెల్ఫ్. ఆయన భూమి మీదకి వచ్చి ఈ సిటీ కట్టాడు. అది షాలేము. అదే తర్వాత జెరూసలేం అయింది. షాలేమే యెరూషలేం. గనక మెల్కీసెదెకు కట్టించినటువంటి నీతి రాజ్యము, సమాధాన రాజ్యము, మెల్కీసెదెకు రాజ్యమైన యెరూషలేములోనే దావీదు కూర్చున్నాడు. అక్కడే యేసయ్య కూడా కూర్చుంటాడు. ఇన్ ఫ్యూచర్ జీసస్ విల్ కమ్ అండ్ హ్యావ్ హిస్ థ్రోన్ ఇన్ జెరూసలేం అండ్ రూల్ ద హోల్ వరల్డ్ ఫర్ 1000 years. అక్కడున్నాడు. అక్కడుండి కీర్తన రాస్తాడు, నేను మహాజల రాశులలో నుండి బయటకు వచ్చాను. ఎప్పుడు పోయావు? నువ్వు ఎప్పుడన్నా ఓడలో ప్రయాణం చేస్తే, నిన్ను సముద్రంలో ఎత్తేస్తే తిమింగిలం మింగి అక్కడి నుంచి మొరపెట్టుకుంటే బయటకు వచ్చింది ఎప్పుడైనా జరిగిందా? డేవిడ్ నెవర్ సెయిల్డ్ ఇన్ అ షిప్. నెవర్. ఓడెక్కనే లేదు, ఆయన అవసరం లేదు, అంత ల్యాండే. యోనా కూడా, యోనానేమో అసలు ఓడ ఎక్కనక్కర్లేదన్నమాట. నేనేవకు పొమ్మన్నాడు యెరూషలేము నుండి, అది బై రోడ్ వెళ్ళిపోవచ్చు, లైక్ అమెరికా టు కెనడా బై రోడ్ వెళ్ళిపోవచ్చు. అనవసరంగా పోయి ఓడెక్కాడు. ఇజ్రాయెల్లో ఉన్నోళ్ళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కడ పోవాలన్నా బై రోడ్ వెళ్ళిపోవచ్చు. ఈయన ఓడ ఎక్కనే లేదు కానీ మహాజల రాశులలో నుండి నన్ను దేవుడు బయటికి తీసాను. భూదిగంతములు యెరూషలేము నుండి చాలా దూరం వెళ్ళిపోయినా అక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అంటే పిల్లరా, భౌతిక శరీరము దేవుని సన్నిధిలోనే ఉన్నది కానీ హృదయం ఎక్కడికో వెళ్ళిపోయిందన్నమాట. భౌతిక శరీరము దేవుని సమాజంలోనే ఉన్నది కానీ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయిందన్నమాట. చాలామంది భక్త సమాజంలోని భక్తులు అలాగే ఉన్నారు. దావీదు భక్తిహీనుడు కాదు కదా. కాన్షియస్లీ, డెలిబరేట్లీ ఐఎమ్ సేయింగ్, యూజింగ్ దట్ వర్డ్, భక్తులు, సెయింట్స్. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెయింట్స్, నాట్ నామినల్ క్రిస్టియన్స్. నామకార్థంగా ఏదో దేవుడు ఉన్నాడని పైకి పెదవులతో పలుకుతూ పెద్దగా దేవుడితో పరిచయం లేని వాళ్ళ సంగతి కాదు ఇది.
దావీదు బాల్యము నుండి భక్తిలో పెంచబడ్డాడు. బాల్యములోనే గొలియాతును చంపాడు. ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ దావీదు ద్వారానే దేవుడు ఇచ్చాడు. బాల్యములోనే పాటలు రాసి దేవుని కొరకు రాగాలు కట్టి పాడినటువంటి మధుర గాయకుడు. బాల్యంలోనే పరిశుద్ధాత్మ పూర్ణుడు. బాల్యములోనే, ఎందుకంటే గొలియాతు దగ్గరికి రాకముందే కదా ఎలుగుబంటును చంపింది. ఆ ఎలుగుబంటు సింహమును చంపింది బిఫోర్ హీ కేమ్ టు కిల్ గొలియాత్. అప్పుడే సౌలు ఏమన్నాడు, నువ్వు బాలుడవు, నీకు బలము చాలదన్నాడు. గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడే బాలుడైతే ఆ సింహాన్ని ఎలుగుబంటు కొట్టి చంపినప్పుడు ఇంకా బాలుడు, ఇంకా చిన్నోడు. బాల్యంలోనే అన్ని బలమైన కార్యాలు చేసిన వాడు. భక్తులకు ఉన్నటువంటి ఒక క్రైసిస్ ఇది. ఎట్లా జరుగుతుందండి? ఇంత భక్తిపరుడు భూతిగంతాలకు ఎలా వెళ్ళిపోయాడు అంటే, యెరూషలేము అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నుండి ఎంత దూరం వెళ్ళడానికి అవకాశం ఉందో అంత సాధ్యమైనంత దూరానికి వెళ్ళిపోయాడు. అది దిగంతము అంటే. సో ఫార్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ప్రేయర్ రూమ్, from the word of God, from living a life of witnessing for Jesus. సాక్ష్య జీవితము నుండి, వాక్య ధ్యానము నుండి, ప్రార్థనా గది నుండి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే వేల మైళ్ళు వెళ్ళిపోయాడు. బట్ హీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద చర్చ్, వెరీ రెగ్యులర్, మేబీ ఇన్ అ లీడింగ్ పొజిషన్, seemingly apparently very, very faithful, చాలా faithful member of the church and congregation, చాలా. But in the spirit, in the heart of his hearts, this man is far away. This is the story of millions of Christians who are really godly people. భక్తి పరులే కానీ దూరం వెళ్ళిపోయారు. అందరూ మనల్ని చూసి దండం పెట్టుకుంటారు, వందన ప్రైజులాడండి అమ్మగా, అయ్యగా నా కొరకు ప్రార్థించేయండి అంటే వాళ్ళ గొప్ప నమ్మకం. అయ్యే తప్పకుండా మోకరించి నా కొరకు ప్రార్థన చేస్తారు. అబ్బో ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడండి, కానీ వాడు మోకరించి నెలలో అయిపోయింది. ఆ రెప్యుటేషన్ అయితే కొనసాగుతుంది. అయ్యగారు ఎప్పుడు వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఉంటారు, రెండో పని ఉంది. ఎప్పుడు టీవీ ముందు, లేకుంటే ఎప్పుడు అమలక్కల కబుర్లు ఉంటాడు. మైండ్ దేవుని నుంచి డిటాచ్ అయిపోయింది. ఐఎమ్ నాట్ కండెమ్నింగ్ దట్ యూ షుడ్ నాట్ సీ టీవీ, యూ షుడ్ నో ద కరెంట్ అఫైర్స్ ఆల్సో. లోకంలో ఏం జరుగుతుందో లేకపోతే నువ్వు తెలియకపోతే సువార్త చెప్పలేవు. ఫర్ ఇన్స్టెన్స్, నేను సిరియాలో ఇలా జరుగుతుందని చెప్పాను. హౌ డు ఐ నో ఇఫ్ ఐ ఓన్లీ రీడ్ ద బైబిల్? బైబిల్ తప్ప ఏం చూడని, ఏం చదవను అనుకోండి. సిరియాలో తలకాయలు నరికింది నాకెట్లా తెలుసు? ఐ క్లోజ్లీ ఫాలో ద కరెంట్ అఫైర్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్. అప్పుడప్పుడు టైమ్ మ్యాగజైన్ కూడా చదువుతాను నేను. తర్వాత ఆల్ ద న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్స్, ఇంటర్నెట్లో అన్నీ చూస్తారు. అన్నీ చేసేటప్పుడు మనలో ఒక భాగం దేవునికి అటాచ్డ్ అయి ఉండాలి. ఇది ఉజ్జీవ కూటాల్లో చివరి కూటము. మళ్ళీ ఇంకా నేర్పించాలంటే రేపు ఇంకో కూటం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఐ విల్ బి మూవింగ్ టు కాలిఫోర్నియా, మూవింగ్ టు మిషిగన్, మూవింగ్ టు అదర్ ప్లేసెస్. టైం లేదు కనుక చెప్తున్నాను. యూ మస్ట్ బి కనెక్టెడ్ టు దిస్ వరల్డ్ వైల్ బీయింగ్ స్టిల్ కనెక్టెడ్ టు గాడ్. You need not be disconnected from God in order to observe what is going on in this world. You need not be disconnected from the world in order to be connected with God. You can be successfully and actively be connected with both the worlds. ఈ విషయం మీకు చెప్పాలి. నేను చెప్పకపోతే దేవునికి అవిధేయుని అయినట్టే. దేవుడు చెప్పమన్నాడు కనుక చెప్తున్నాను. వరుస పెట్టి 100 రోజులు కూటాలు పెడితే బాగుండేది అనిపిస్తుంది, కానీ నాకు అంత టైం లేదు. ఇక్కడ 100 వీకెండ్స్ అంటే 2 సంవత్సరాలు ఉన్నాయి. మరి మన భారతదేశంలో అవధాన ప్రక్రియ ఉంది. విన్నారా ఈ మాట? అష్టావధాని, శతావధాని, సహస్రావధాని ఉంటారు.
పిల్లలు కొంతమంది వినలేదని చెప్తున్నారు. అయితే అందుకే నేను చెప్తున్నా, ఐఎమ్ కాన్షియస్. నేను ఎప్పుడైనా ఏదన్నా వర్డ్ ఉపయోగిస్తే ఈ వర్డ్ కాంగ్రిగేషన్కు తెలుసు అని నేను గ్యారంటీ తీసుకుంటాను ముందు, లేకపోతే నేను చెప్పేదంతా టంగ్స్, అంతే కదా. గ్రీక్ అండ్ లాటిన్ అవధాన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ అన్నమాట. అవధాన ప్రక్రియ ఏమిటి అనంటే అవధరించుట అనగా అవ అంటే కిందికి, అవమానము అంటే అర్థం ఏంటి? కింద లెవెల్లో నిన్ను ట్రీట్ చేయటం, అవమానించుట. ట్రీటింగ్ యూ యాజ్ అ లో క్లాస్ ఫెలో, లో స్టేటస్, దట్ ఇస్ అవమానం. అవతరించుట, యేసుప్రభు అవతరించాడు. తరించుటంటే మెట్లు దిగి వచ్చుట, దాటి వచ్చుట. అవతారం అంటే ఆయన అనేక మెట్లు దిగి కిందికి వచ్చాడు అన్నమాట. ఆకాశ మండలములన్నీ దాటి ఇక్కడికి వచ్చాడు. అవతరించుట అని. అవధరించుట అంటే ధరించుకోవడంతో కోటు తొడుక్కున్నాను, ధరించాను. అలాగే పైనుండి ఉపదేశం వస్తుంది, దాన్ని నువ్వు తీసుకొని నువ్వు తొడుక్కోవాలి, మనస్సులో తొడుక్కోవాలి, మనసు మీద బిటాయించాలన్నమాట. హైదరాబాద్ ఉర్దూ భాష తెలుగు భాష కలిసినటువంటిది. బిఠాయించడం అంటే బయటన అంటే ఉర్దూ, బిఠాయించడం అంటే తెలుగు వాయిస్డ్ ఉర్దూ అనమాట, ఉర్దూ వాయిస్డ్ తెలుగు. సో बिठाना है जो आता है, रेवलेशन जो आता है, सच्चाई उपदेश जो आता है परमेश्वर से, उसको हम आपके मन में बिठाना है. దాన్ని అవధరించుట అని అంటారు అన్నమాట. నువ్వేదో మొదలుపెట్టి ఎటో పోతావేంట్రా నువ్వు, అసలు 7 పాయింట్లు రాసుకొని రావాలి కానీ అని చాలామంది బాధపడుతుంటారు నా దగ్గర. దిస్ ఇస్ ఆల్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ 61st Psalm. ఇన్ని విషయాలు కన్సిడర్ చేస్తే కానీ దావీదు బాధ మనకు అర్థం కాదు. అవధరించుట అనగా ఒక విషయమును మనస్సును వహించుట, మనస్సులో ధరించటం. అష్టావధాని, అష్ట అంటే 8, 8 ఉర్దూలో, సంస్కృతంలో అష్టావధాని అంటే 8 విషయాల మీద ఈయన ఒకటేసారి మైండ్ పెడతాం. అదొక పెద్ద మెంటల్ ఎక్సర్సైజ్ అన్నమాట. మానసికమైన కసరత్తు, ఒక మానసికమైన ఒక విన్యాసం. మళ్ళీ విన్యాసం అంటే ఏందనకండి, ఉపన్యాసం పెద్దదైపోతుంది. అదొక ప్రక్రియ, అదొక స్పెషల్ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్, ఎక్స్ట్రాఆర్డినరీ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్. ఏంటంటే హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్ సిమల్టేనియస్లీ. అవధానికి కూర్చుంటాడు, 8 మంది చుట్టూ కూర్చుంటాడు. ఒకడు చరిత్ర గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, ఒకడు వేదాంతం, ఒకడేమో వ్యాకరణం, ఒకడేమో గణితం, ఒకడేమో ఛందస్సు, ఒకడేమో ఘంటానాదం. అడుగుతూ ఉంటాడు ప్రశ్నలు. ఈ ఒకడే కూర్చుంటాడు పాపం, వీడిని 8 మంది బొమ్మాడు చేసుకుంటారు ప్రశ్నలు. అవును, అశోక చక్రవర్తి చచ్చిపోయిన సంవత్సరం ఏది, సింహాసనం ఎక్కిన సంవత్సరం ఏదని అంటారు. అంటే వీడు చెప్తాడు. ఈ చెప్పే లోపలనే శార్దూలము అనే ఛందస్సులో పద్యం రాస్తే ద్వితీయ పాదములో ఎన్ని గురువులు ఎన్ని లఘువులు ఉండు అంటాడు ఒకడు. అది చెప్పా, అదే ఉండరా బాబు, అశోకుని మీద ఉన్నాను ఛందస్సు అంటే నేను విసుక్కోకూడదు, చెప్పేస్తాను, విసుక్కోవాల్సింది. ఇది చెబుతూనే ఆ ప్రశ్నకు లోపల ఆన్సర్ రెడీ చేసుకొని ఆన్సర్ ఫినిష్ చేసి, ఆ బాబు ఇప్పుడు ఏదో ఛందస్సు అన్నా కాదు, శార్దూలము, అందులో ఇన్ని గురువులు ఇన్ని లఘువులు ఉండాలి బాబు చెప్తా. ఇంకోటి వ్యాకరణం, గుణసంధికి 3 ఉదాహరణలు చెప్పమని ఒకటి అంటారు. తర్వాత దాన్ని చెప్పే లోపల వేదాంతం, అద్వైతమునకును విశిష్టాద్వైతమునకును తేడా ఏమిటని ఒకటి అంటారు. వాడు అది చెప్పే లోపల ఇది అంతా చెప్తున్నారు కదా, ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే ఒకడు ఏం పని ఉండదు. ఆ పక్కన ఒకడు కూర్చొని ఇత్తడి చెంబోడు పెట్టుకొని ఒక కర్ర పెట్టుకొని టంగ్ టంగ్
టంగ్ అని గంటలు కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఇంకేం పని ఉండదు వాడికి. ఈ 5-6 ప్రశ్నలు చెప్పే లోపల వాడి మధ్యలో దూరి ఇంతసేపు నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్పండి. 573 గంటలు కొట్టేవాని అంట. ఇన్నిటికి సమాధానం చెబుతూ వాడి గంటలు లెక్క పెట్టుకుంటూ కూడా ఉంటాడు. అతడు అష్టావధాని. 8 విషయాల మీద ఒకటేసారి మైండ్ పెడతాడు అష్టావధాని. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు ఇటువంటి ప్రక్రియ. భారతదేశం చాలా గొప్ప దేశం, మన సంస్కృతి చాలా గొప్పది. ఆ గొప్పతనం అంతా యేసయ్య కొరకు వాడబడాలి, లేకపోతే ఎంత గొప్పతనమైనా వేస్టే. అవధానము, ఈ 8 విషయాల మీద దృష్టి పెట్టేవాడే ఇంత ఖతర్నాక్ మేధావి అనుకుంటే, ఒకడు శతావధాని ఉంటాడు 100 విషయాలు. వాడు ఏం బ్రెయిన్ వాడు, మనిషా కంప్యూటర్? వాడు కంప్యూటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోద్దేమో అనిపిస్తుంది. ఇంకొకటి సహస్రావధాని 1000 విషయాల మీద. వాడు మనిషా, వాడి లోపల ఏమన్నా ఇంకేమన్నా ఆత్మ ఉందా అని అనిపిస్తుంది. కానీ సహస్రావధానులు కూడా మన దేశంలో ఉన్నారు. కానీ ఆ ప్రక్రియ, ఇన్వాల్వ్ అయిన ప్రక్రియను బట్టి కొంతమంది పెద్దలు చెప్తారు, సహస్రావధానం కంటే శతావధానం కంటే ఈ అష్టావధానమే చాలా డిఫికల్ట్ అట. అయితే క్రైస్తవుడు సహస్రావధాని కానక్కర్లేదు, అష్టావధాని కానక్కర్లేదు. నా అనుభవంలో నాకు దేవుడు నేర్పింది ఏంటంటే, నువ్వు ద్వంద్వావధాని కావాలి. ఇన్ని వద్దు బాబు, నీకు 2 విషయాల మీద దృష్టి పెట్టు చాలు. వీళ్ళు 8, 100, 1000 చేసినప్పుడు నువ్వు 2 చేయలేవా? 2 సంగతుల మీద దృష్టి పెట్టు.